ఇది టెస్లా కారు. పైన చూడండి మొత్తం అంత గ్లాస్ అన్నమాట. మొత్తం గ్లాస్ పైన కనిపిస్తుంది కదా. దీన్ని ఫ్రాన్సిసినా అంటారు పోర్చుగల్లో చాలా ఫేమస్ ఫుడ్ అన్నమాట ఇది ఫ్రాన్సిసినా అని. పబ్లో 2 డాగ్స్ ఎంత క్యూట్గా కూర్చునే, ఎంత బాగా బిహేవ్ చేస్తుంది చూడండి. సంజీవని ట్రస్ట్లో రమణారెడ్డి అనే యువకుడు తన లైఫ్ని నిరుపేదల కోసం డెడికేట్ చేస్తున్నాడు. అతని గురించి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆర్టికల్ వచ్చింది, మీరు చూడొచ్చు. మనలో చాలామంది చేయాలనుకున్నా చేయలేని మంచి పనులు తను చేస్తున్నాడు. తను ఇలాంటి హెల్ప్ కంటిన్యూ చేయాలి అంటే తనకి మన హెల్ప్ డెఫినెట్గా అవసరము. నా తరపు నుండి నేను తోచిన సహాయం చేస్తున్నాను. మీకు తోచినంత సహాయం చేయాలి అనిపిస్తే కింద ఫోన్ నెంబర్ ఉంది, మీరు ఫోన్పే చేయొచ్చు. లేదా మీరు తన ట్రస్ట్కి కావలసిన సరుకులు, రైస్ కానీ, పప్పు కానీ, ఆయిల్ కానీ ఇలాంటివి డెలివరీ చేయొచ్చు. ప్లీజ్ హెల్ప్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ ఇన్ అడ్వాన్స్. గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ పోర్చుగల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఆఫీస్లో క్రిస్మస్ పార్టీ ఉందన్నమాట. సో నేను బయలుదేరాను ఇప్పుడే. మన ఓన్ కార్లు వెళ్ళట్లేదు, ట్యాక్సీలో వెళ్తున్నాను అనమాట. సో మీరు చూడండి, ఇది టెస్లా కారు. పైన చూడండి మొత్తం అంత గ్లాస్ అన్నమాట. మొత్తం గ్లాస్ పైన కనిపిస్తుంది కదా. ముందర కూడా చూడండి ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్ ఎలా ఉంటుందంటే మనకి ఇంత పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది స్క్రీన్. మన ముందర, వెనకాతల, పక్కన ఏ కార్లు వచ్చినా వెళ్తున్నా అది స్క్రీన్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగుంది చూడడానికి. ఇక్కడ కూడా ఒక స్క్రీన్ ఉంటుంది మన ముందర, మన సీట్ ముందర. చాలా బాగుంది. అడిగాను ఇతన్ని ఎంత అని, దీన్ని డబ్బులు ఎంత దీనికి కొనడానికి అని. 60 లక్షలు అంట. 60 లక్షలు పెట్టి ఇక్కడ వీళ్ళు ట్యాక్సీలు నడుపుతున్నారు. ఇక్కడ బాగుంది కదా. పోర్టోలో క్రిస్మస్ అందాలు చూడండి. ఈవినింగ్ టైము ఎంత బ్యూటిఫుల్గా ఉందో డెకరేషన్ అంతా. సిటీ టౌన్ హాల్ అన్నమాట. టౌన్ హాల్ ముందర మంచి డెకరేషన్ చేశారు వీళ్ళు. జనాలు చూడండి, జనాలు ఎవ్వరూ లేరు అసలు, చాలా తక్కువగా ఉన్నారు. బాగుంది కదా డెకరేషన్. క్రిస్మస్ ఈవ్ రోజు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ, ఎవరు లేకుండా. క్రిస్మస్ ట్రీ లోపల జనాలు కనిపిస్తున్నారు. ట్రీస్ చూడండి ఎలా డెకరేట్ చేశారు. ఇక్కడ చూడండి మనం పబ్లోకి వచ్చాం అనమాట. ఈ పబ్లో 2 డాగ్స్ ఎంత క్యూట్గా కూర్చునే, ఎంత బాగా బిహేవ్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఫుల్ జనాలున్న పబ్. హలో హలో హలో. Following the mother.
Thank you everyone for contributing towards this amazing present. Really honestly from the bottom of my heart, our hearts, you have inspired us a lot, especially in the form of my He didn't work today. so many of us are to be very honest. That the way we have done it is not easy. Actually, it's our extreme training, and we have done it. And we how and be the best version of yourself. So yeah, good luck with everything, and just make sure that I'm here to empower you and allow you to just furnish and kind of thrive. So yeah, well done. ఇది చూడండి, మన ఫుడ్ వచ్చేసింది అనమాట. ఇక్కడ దీన్ని ఫ్రాన్సిసినా అంటారు. పోర్చుగల్లో చాలా ఫేమస్ ఫుడ్ అనమాట ఇది, ఫ్రాన్సిసినా అని. దీంట్లో నార్మల్గా అయితే ఇది బీఫ్తో చేస్తారు. నేను స్పెషల్ ఆర్డర్ చికెన్తో చేయించుకున్నాను అనమాట. సో లేయర్స్ ఆఫ్ బ్రెడ్ ఉంటుంది, మధ్యలో చికెన్ లేయర్ ఉంటుంది, ఆ తర్వాత సాస్ ఉంటుంది. ఆ సాస్ ఏంటంటే ఇది వైన్తో చేస్తారనమాట ఈ సాస్. సో తినడానికి చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఇక్కడికి ఇటువైపు వస్తే ఒకసారి ట్రై చేయండి. ఇది మీకు నచ్చితే కంటిన్యూ చేయొచ్చు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదన్నమాట ఇది.